భారత మహిళల జట్టు వరల్డ్ కప్ సొంతం చేసుకోవడాన్ని దేశమంతా సంబరాలు చేసుకుందని ఈ గెలుపులో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు క్రికెటర్ అరుంధతి రెడ్డి. అన్ని కండిషన్స్ లో టీం అంతా విజయం వైపు అడుగులు వేశామని, టీం మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోవడం, కోచ్ ముజాందార్ సూచనలు సలహాలతో గెలుపు సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. దేశ ప్రధాని మోడీని కలవడం మరచిపోలేని జ్ఞాపకమంటున్న అరుంధతి రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ వరల్డ్ కప్లో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ని కైవసం చేసుకున్నటువంటి భారత్ టీంకి ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భారత ఉమెన్ టీం మొత్తం కూడా భేటీ కానుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నల్గొండ ముద్దుబిడ్డ అరుంధతి రెడ్డి ఈ టీంలో భాగస్వామ్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో ప్రజలు ఎంతగానో క్రీడాభిమానులు ఎంతగానో మాకు అభినందనలు చెప్తున్నారు. ప్రస్తుతం అరుంధతి రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనిషి చూసి చాలా తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడం, అది కూడా మీరు వెళ్ళిన తర్వాత కప్పు గెలవడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఫీలింగ్. ఆబ్వియస్లీ ఇంకా ప్రౌడ్ ఫీలింగ్కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ప్లేయర్ వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉన్నాను. మీరు నల్గొండ నుంచి వచ్చారు, మార్బుల గ్రామం నుంచి వచ్చారు. మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? నేను హైదరాబాద్ నుంచే సార్. చిన్నప్పుడు అబ్బాయిలతో ఆడుతుండే, అయితే మమ్మీ ఇంట్రెస్ట్ చూసి మా కజిన్ ప్లేయర్ ఒక ఆయనే రంజీ క్రికెట్ ఆడతారు. సో ఆయన త్రూ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని మమ్మీకి అర్థమైపోయింది. చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఆడుతుండే అబ్బాయిలతో. సో అలా అని మమ్మీ క్రికెట్లో జాయిన్ చేయించి ఇంక అప్పటి నుంచి చాలా మమ్మీయే చాలా సపోర్ట్ చేశారు అన్నిట్లో. అంటే చిన్నప్పుడు చాలామంది క్వశ్చన్ కూడా చేశారు, ఎందుకు అమ్మాయి కదా ఎందుకు ఆడిపిస్తున్నారు, అవన్నీ చాలా క్వశ్చన్స్ చేశారు. కానీ మమ్మీ చాలా సపోర్టివ్ ఉండే ఇవన్నిట్లో. మీరు ఇండియా టీంకి వెళ్తారా అనుకున్నారా లైఫ్లో? అంటే ఆడతామని అనుకున్నారా అసలు? అంటే నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు, బట్ ఒక 1-2 ఇయర్స్ క్రికెట్లో ఆడిన తర్వాత అప్పుడు చాలా బిలీఫ్ ఉండే పక్కా ఇండియా ఆడతాను అని. అంటే వరల్డ్ కప్ గెలుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఇండియాకి వెళ్ళడం, వరల్డ్ కప్లో మీరు ఉండడం, ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అది ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము యాక్చువల్లీ. ఇంకా నాకు టైం కూడా దొరకలేదు అండర్స్టాండ్ చేసుకోవడానికి. వచ్చా ఇంత అయిపోయిందా సడన్గా అని. ఎందుకంటే మేము గెలిచిన తర్వాత డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళాము, PM మోదీ సార్ని కలిసాము, ప్రెసిడెంట్ని కలిసాము. సో అంత టైం దొరకలేదు రిఫ్లెక్ట్ చేయడానికి. బట్ చాలా ప్రౌడ్ ఫీలింగ్, ఇంకా చాలా చాలా గర్వపడుతున్నాను. మీరు ప్లేయింగ్ 15లో ఉన్నారు, ప్లేయింగ్ 11లో లేకపోవడం కొంత మీరు ఆడితే బాగుండేది అనిపించిందా ఈ వరల్డ్ కప్లో? అంటే అనిపించింది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటే ఇప్పుడు టీమ్కి నేను ఏదే చేయగలిగితే అది చేయొచ్చు. అంటే నేను ఫీల్డింగ్ వచ్చినప్పుడు 100% ఫీల్డింగ్ చేయడము, ఎక్కడంటే అక్కడ ఇన్వాల్వ్ చేయడము, సో ఇన్వాల్వ్ ఉండడం. సో అక్కడ అంటే ఏమున్నా టీంకి సపోర్ట్ చేయాలని మైండ్ సెట్తోనే వెళ్ళాలి. చాలామంది క్రికెట్ రావాలంటే మహిళ అని చాలామంది చులకన చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అరుంధతి రెడ్డి ఏం చెప్తుంది వాళ్ళకి? అమ్మాయిల్ని ఆడిపియండి, చదివిపియండి. ఇప్పుడు చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకా అబ్బాయిలతోనే తక్కువ కాదు. ఇప్పుడు ఏ స్ట్రీమ్లలో చూసుకోండి, అమ్మాయిలు చాలా బాగా చేస్తున్నారు. సో చాలా సపోర్ట్ చేయండి వాళ్ళకి. డెఫినెట్గా వాళ్ళు మీ ఫ్యామిలీని చాలా ప్రాస్పర్ చేస్తారు. ఇది చూస్తాం. మొత్తం మీద భారత ఉమెన్ మహిళా కప్ వరల్డ్ కప్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ టీంలో తాను భాగస్వామ్యం అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటూ కూడా ఉమెన్ క్రికెటర్ అరుంధతి రెడ్డి చెప్తున్న బట్టి. ఓటు స్టూడియో.